హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి బీరకాయ బబ్బర్లు. పెళ్ళిళ్ళలో చేసే బీరకాయ బబ్బర్ల మసాలా కర్రీ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ కొట్టండి. అలాగే కట్ చేసుకున్న బీరకాయ, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, అలాగే ఒక ఉల్లిగడ్డ కూడా కట్ చేసి పెట్టుకోండి. కరివేపాకు కూడా పెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక పక్కన కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేయండి. ఫ్రెండ్స్, ఇట్లా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది కర్రీ. ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలి. అలాగే అందులో కొంచెం వెల్లుల్లిపాయల్ని కొంచెం కచ్చపక్క దంచి కూడా వేయండి. వేసి మంచిగా ఫ్రై చేయండి. మంచిగా ఫ్రై చేస్తే టేస్ట్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మంచిగా ఫ్రై చేయండి. అలాగే ఇప్పుడు కొంచెం ఇందులో సాల్ట్ను కూడా వేసి మంచిగా ఫ్రై చేయండి. నేను ఇక్కడ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్, పచ్చిమిరపకాయలు తొందరగా ఫ్రై అవుతాయి. ఇట్లా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా మంచి కలర్లోకి రాగానే కొంచెం పసుపును కూడా యాడ్ చేయండి. ఇప్పుడు మంచిగా అటు ఇటు కలుపుకోండి. అలాగే మనం ఫస్ట్ ఉడకబెట్టుకున్న బబ్బర్లను కూడా వేసి నూనెలో ఫ్రై చేయండి. ఫ్రెండ్స్, కర్రీ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఇలా నిజంగా ట్రై చేయండి. ఇవి బబ్బర్లు వేసిన తర్వాత మంచిగా అటు ఇటు మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక నిమిషం తర్వాత ఇప్పుడు అందులో కొంచెం కళ్యామాకు, బీరకాయ, మనం కట్ చేసుకున్న బీరకాయ కూడా వేసి మంచిగా అటు ఇటు కలుపుకోండి. మంట లో ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి. సేమ్ పెళ్ళిళ్ళలో తిన్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ ఇలా ఉండాలి. ఇప్పుడు నేను ఇందులో కొంచెం కారం యాడ్ చేశాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. ఇందులో పచ్చిమిరపకాయలు వేసాను కదా, కొంచెం కారం కూడా వేసాను. మీకు కారం వద్దనుకుంటే పచ్చిమిరపకాయలే కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తే సేమ్ మన పెళ్ళిలో లాగా రెడీ అయిపోతుంది.